పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే వెల్కమ్ టు పీటీవీ న్యూస్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మహిళలకి వేధించే సమస్య గర్భసంచిలో కంతులు ఏర్పడటం అనేది. ఈ కంతులకు సంబంధించి దీనికి పెద్ద ఆపరేషన్ పడిపోతుంది, దీనికి సంబంధించి చాలా ఇబ్బంది పడిపోతామని చెప్పి చాలా మంది ఫీల్లో ఉంటారు. వీటికి సంబంధించి అత్యాధునిక చికిత్సలు ఏం అందుబాటులో ఉన్నాయనే దాని గురించి మనకు తెలియజేసేందుకు అమలాపూర్లోని సాయి స్రవంతి హాస్పిటల్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ స్రవంతి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. అసలు ఇప్పుడు ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో మనకి గర్భస్థకు సంబంధించి కంతులు ఏర్పడడం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. వీటికి సంబంధించి అత్యాధునిక చికిత్సలు అలాగే సర్జరీ కాకుండా ఏమున్నాయి, వీటికి సంబంధించి మీరు ఏం చెప్తారు? సో ఈ మధ్యకాలంలో చాలా మందికి ఈ అధిక రక్తస్రావం అని చెప్పి హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళలో మనం ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఫైబ్రాయిడ్స్ కానీ, గర్భసంచిలో కంతులు కానీ, ఓవరీలో సిస్టులు కానీ, లేకపోతే గర్భసంచి బయట సిస్టులు కానీ ఉండడం జరుగుతుందండి. సో వీటన్నిటికీ మనం ఆప్షన్స్ ఉన్నాయండి, ట్రీట్మెంట్ ఆప్షన్స్, మెడికల్ పరంగా, సర్జికల్ పరంగా. సో వాటన్నిటి గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ టి సాయి స్రవంతి, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్, లాప్రోస్కోపిక్ సర్జన్, సాయి స్రవంతి హాస్పిటల్, అమలాపురం. డాక్టర్ గారు అసలు చెప్పండి, అసలు ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళల్లో గర్భసంచిలో కంతులు ఏర్పడుతూ ఉంటాయి. కంతి ఏర్పడినప్పుడు కానీ దానికి సంబంధించి వాళ్ళు ఆపరేషన్ అయిపోతుందేమో చాలా మంది భయపడుతూ ఉంటారు. దీనికి సంబంధించి అత్యాధునిక చికిత్సలు ఏవి అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు గర్భసంచిలో కంతులు కానీ, లేకపోతే ఓవరీస్లో కంతులు కానీ, లేదా గర్భసంచి పక్కన కంతులు కానీ అనేవి ఇన్సిడెన్స్ అనేది పూర్వంతో పోలిస్తే పెరిగిందండి. సో ప్రతి కంతికి మనం ఆపరేషన్ చేయక్కర్లేదండి. ఎప్పుడైతే పేషెంట్ సిమ్టమ్స్తో బాధపడుతున్నారో, ఆ కంతుల యొక్క ప్రభావం వాళ్ళ మీద పడుతుందో, లేదా ఆ కంతులు ఫ్యూచర్లో ఏమన్నా క్యాన్సర్లో పెట్టే అవకాశం ఉంటుందో, అప్పుడు దానికి మనం చికిత్స చేయాల్సిన అవసరం ఉందండి. కొన్ని మనం మందులతో కవర్ చేయొచ్చండి. మందులతో కవర్ అవ్వకపోతే కనుక మనం దానికి సర్జరీ అడ్వైస్ చేస్తాం. సో ఇది వరకు యూజువల్గా గర్భసంచి ఆపరేషన్ అంటే ఓపెన్ మెథడ్లో చేసేవారండి. అంటే పొత్తుగడుపు దగ్గర ఓపెన్ చేసి దాన్ని గర్భసంచి ఆపరేషన్ చేసి తర్వాత దానికి మళ్ళీ రీస్టిచెస్ వేసేవాళ్ళం. అయితే ఇప్పుడు అత్యాధునికంగా లాప్రోస్కోపీ అనేది వచ్చిందండి. లాప్రోస్కోపీ అంటే కుట్లు లేకుండా ఆపరేషన్ చేయడం. సో చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు లాప్రోస్కోపీ ఆపరేషన్ అని చెప్తుంటే భయపడుతున్నారు, భయంతోనే వస్తున్నారు. వాళ్ళు ఓపెన్ ఆపరేషనే కావాలి అని అంటున్నారు. అయితే వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే, మేడం గారు, ఈ కెమెరా ఆపరేషన్ చేయడం వల్ల లోపల కంతులు కొన్ని మిగిలిపోతాయంట కదండి, మొత్తం క్లియర్గా కనిపించదు కదండి. సో ఇలా అసలు అంత పెద్ద కంతిని మీరు ఏ కుట్టు లేకుండా ఎలా తీస్తారు, లోపలే కొన్ని బిట్స్ సగం ఉండిపోయి సగమే తీస్తారు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. సో ఇవి చాలా కరెక్ట్ అయిన ప్రశ్నలు అనిపిస్తాయి. దానికి నేను మీకు సొల్యూషన్ కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో మెయిన్ ఈ లాప్రోస్కోపీ అంటే ఏంటంటే అండి, మనం లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కడుపు మొత్తం ఓపెన్ చేయకుండా లోపల ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం సర్జరీ చేయడం జరుగుతుంది. సో యూజువల్గా సింగిల్గా ఒక్క కీ హోల్ మాత్రమే యూస్ చేసుకుంటూ దాంట్లో ఇన్స్ట్రుమెంట్స్, అంటే ఇదివరకు ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మన హ్యాండ్స్ పెట్టి చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి మనం అత్యాధునికంగా దాన్ని కెమెరాలో చూస్తూ చేస్తాం. సో కనిపించదు అని అంటూ చూసారా, కెమెరా వ్యూ 360 degrees వ్యూ అండి. మొత్తం పైనుంచి కిందకి మొత్తం అంతా చెక్ చేసి చేయడం జరుగుతుంది. అండ్ అది ఎలా బయటికి తీస్తారు అనే అపోహలు కూడా చాలా మంది పడుతున్నారు. కుట్లు లేనప్పుడు బయటికి రాదు కదా అని అనుకుంటున్నారు. కాదండి, మనం డెలివరీ అవుతుంది కదా, ఇది వరకు ఫ్రీ డెలివరీస్ అయ్యేవి. డెలివరీ ఎలా చేసేవాళ్ళం అండి, పెద్ద బేబీని కూడా డెలివరీ చేసి తీసేవాళ్ళం. ఇప్పుడు డెలివరీ అదే విధంగా స్త్రీలకు వేరే మార్గాల ద్వారా, అంటే లైక్ వెజనల్ రూట్ నుంచి మనం ఏదైతే మనం సర్జరీ చేస్తున్నామో దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. కొన్ని సర్జరీస్ బాగా పెద్ద కంతులు అయితే దానికి కొన్ని మార్సలేటర్స్ అని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. వాటి ద్వారా వాటి సైజ్ తగ్గించి మనం బయటికి తీయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్కి న్యాచురల్గా ఉండే మార్గాల ద్వారా మనం సర్జరీ చేస్తున్నాం కాబట్టి కడుపు పైన మొత్తం అంతా కూడా మనం కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైతే కట్ చేయమో వాళ్ళకి చాలా మట్టుకు బ్లడ్ లాస్ తగ్గిపోతుంది, ఇన్ఫెక్షన్ రేట్ తగ్గిపోతుంది, చాలా ఫాస్ట్గా రికవరీ రేట్ ఉంటుంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అండి. సో ఈ మార్గాలు తెలియని వాళ్ళు చాలామంది భయపడి ఓపెన్ సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. ఓపెన్ సర్జరీ ఫిట్ కాకపోయినా ఓపెన్ సర్జరీ చేయించుకుంటామని అడుగుతున్నారు. డాక్టర్ గారు, అసలు ఇది వరకు సర్జరీ అంటే మనకు 1 week 10 days అనేది హాస్పిటల్ అడ్మిట్ అయ్యి దానికి సంబంధించి మనం రికవర్ అవడం, తర్వాత తిరగడానికి కూడా కొన్ని రోజులు టైం పట్టేది. ఈ లాప్రోస్కోపీ సర్జన్ చేయడం వల్ల, సర్జరీ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి?
లాప్రోస్కోపిక్ సర్జరీ బెనిఫిట్స్ ఏంటంటే అండి, చాలా ఎర్లీగా మొబిలైజ్ అయిపోవచ్చు. సర్జరీ అయిన 6 to 12 అవర్స్‌కి వాళ్ళు లేచి నడవడం గానీ, ఈజీగా వాళ్ళు మొబిలైజ్ అవ్వడం గానీ జరుగుతుంది. ఓపెన్ ఆపరేషన్ అనుకోండి 24 అవర్స్ తర్వాత కూడా వాళ్ళు చాలా పెయిన్ ఫీల్ అవుతారు. లాప్రోస్కోపీ ఆపరేషన్‌లో పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ డిశ్చార్జ్ చూసుకునేటప్పటికి ఇదివరకు ఓపెన్ ఆపరేషన్‌కి 1 వీక్ వరకు కూడా అడ్మిషన్ అవసరం అయ్యేదండి. అదే లాప్రోస్కోపీ ఆపరేషన్‌కి 2 డేస్‌కి లేదా వితిన్ 48 అవర్స్‌లోనే వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. 1 వీక్‌లోనే వాళ్ళ వర్క్స్ అన్నీ వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. సో, ఇవన్నీ అడ్వాంటేజెస్ అండి. సో, స్త్రీలందరూ కూడా ఏ రకమైన సమస్య ఎదురైనా కూడా అది మెన్సెస్‌కి సంబంధించిన సమస్య గానీ, లేదా కడుపులో నొప్పి గానీ, ఏ రకమైన సమస్య వచ్చినా కూడా మీకు ఫస్ట్ కావాల్సింది అవగాహన. అంతేగాని ఎటువంటి పరిస్థితిలో మీరెవరు ఆందోళన చెందకూడదండి. ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అది మందులతో ఉంటుంది లేదా సర్జరీస్ పరంగా మీ సిట్యుయేషన్ బట్టి మీకు ఏది బెస్ట్ అయిందో అది సూచిస్తాం. అంతేగాని భయంతోటి కొంతమంది ఏం చెప్పేస్తారో, ఏదైనా క్యాన్సర్ అని ఉందని చెప్పేస్తారో, లేకపోతే ఏదైనా కంతు ఉందని చెప్తారో అని చెప్పేసి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా హాస్పిటల్‌కి వెళ్ళట్లేదండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది? చివరికి అది కాంప్లికేట్ అయిపోయి, సీరియస్ అయిపోయి ప్రాణం మీదకొస్తుంది. సో, మీరు ఫస్ట్‌గా చేయాల్సిందేంటంటే ఏ కంప్లెయింట్ ఉన్నా కూడా మీకు మీరు ఫస్ట్‌గా చేయాల్సిందేంటంటే మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఫస్ట్‌గా డాక్టర్ గారిని సంప్రదించి దానికి తగిన సూచనలు, సలహాలు, దానికి తగిన వైద్యం మీరు తీసుకున్నట్టయితే మీరు సీరియస్ కాంప్లికేషన్స్‌ని అవాయిడ్ చేయగలుగుతారు.